తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కొడంగల్ పురపాలక కేంద్రంలో 2వ వార్డు కౌన్సిలర్ మరియు మాజీ కౌన్సిలర్లు వాణిశ్రీ మధు యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారిని స్మరించుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మూకుమ్మడిగా భారత శ్రేణులచే పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మధు యాదవ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ తన చావును సైతం లెక్క చేయక కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అంటూ భారత అధినేత కేసీఆర్ చేపట్టిన అమాన్య నిరాహార దీక్ష మరియు అధినేత సారథ్యంలో చేపట్టిన అనేక పోరాటాల ఫలితంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల కాలం నెరవేరిందని వారు గుర్తు చేశారు. ఈ ఆవిర్భావ వేడుకల్లో భారత నాయకులు, కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్ వెంకటరెడ్డి, రవీంద్రచారి, మల్లేష్, మధు, అంజలప్ప, హకీం, లక్ష్మారెడ్డి, శేఖర్, మాఫీ వెంకట్, జగన్, రాజశేఖర్, మోహన్, శివ, బండి గోపాల్, బాలరాజు, శివారెడ్డి, ఇర్ఫాన్, శేఖర్, అశోక్, కాసప్ప, నరసింహులు, శివకుమార్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల కష్టాల పాలవుతున్నారు. వ్యతిరేక శక్తులు కుట్రల వల్ల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కావున కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకులను ఇప్పటికి వ్యతిరేకిద్దాం. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీశ్వరరావు, జై కేటీఆర్, నరేంద్ర గారి నాయకత్వం, నరేంద్ర గారి నాయకత్వం, నరేంద్ర గారి నాయకత్వం.